ఏమో ఒక రాత్రి వేళ వెళ్తాడు, ఏమో దేవుడికి రాత్రి అంతా కూడా ఆయన మొర్ర పెడితే దేవుడు ఆయన మాటలు లక్ష్య పెట్టచ్చేమో, దేవుడు ఆయన మాటలు లక్ష్య పెట్టచ్చేమో, ఎవరికి తెలుసు. కానీ ఈయన ఏం చేశాడు అంటే ఆయన్ని కూడా విసర్జించేసి ఎక్కడికి వెళ్ళాడంటే కర్ణ పిశాచము గల స్త్రీల దగ్గరికి వెళ్ళాడు పిల్లరా. ఇది ఈ సౌలు గారు చేసినటువంటి మూడో తప్పు. దీన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే ఫిలిష్తీయులందరినీ యుద్ధానికి వచ్చిన తర్వాత ఈ సౌలు గారిని పొడి చేస్తారు పిల్లరా, పొడి చేస్తారు. పొడి చేసిన తర్వాత ఏం అవుతుందంటే, పొడి చేసిన తర్వాత ఒక చిన్న కొన ఊపిరితో ఉంటాడు. కొన ఊపిరితో ఉన్నటువంటి ఈ సౌలు గారు మాటలు ఎలాగుంటాయంటే, తర్వాత ఆ అన్యుడు చేతిలో నేను చావడం ఏంటి, ఆ అన్యుడి చేతిలో చస్తే దేవుని నామానికి అవమానకరమని ఏం చేస్తాడు అంటే తన కత్తిని గుచ్చుకొని కత్తి మీద పడిపోతాడు పిల్లరా. ఆ కత్తి మీద పడిపోయి చనిపోతాడు. మొదటిగా ఏం చెప్తాడంటే ఆయుధాలు మోయవానికి నన్ను చంపేయని చెప్తాడు. ఆయుధాలు మోయవానికి నన్ను చంపేయంటే, రాజా నేను ఇది చేయలేను అంటే తన కత్తి మీద తానే పడతాడు పిల్లరా. అది చూసినటువంటి ఆ ఆయుధాలు మోసే వ్యక్తి కూడా ఏం చేస్తాడు అంటే, ఈ రాజు లేని బ్రతుకు నాకెందుకు అని ఆయన కూడా ఆ కత్తి మీద పడి చనిపోతాడు పిల్లరా. కత్తి మీద పడి చనిపోతాడు. ఇలా సౌలు గారు పతనం అయిపోవడానికి ఇలాంటి కారణాలు పిల్లరా. ఏమిటంటే మూడు కారణాలు. ఏమిటి? మొదటి కారణం ఏంటి పిల్లరా? అది దేవుడు సమయాన్ని వేచి ఉండకుండా బలి అర్పిస్తాడు. రెండవది ఏంటంటే అమాలేకుల విషయమై అసంపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తాడు. లాస్ట్ ఏంటంటే ఈ కర్ణ పిశాచము గల స్త్రీల దగ్గరికి వెళ్తాడు పిల్లరా. ఇలా వెళ్ళినటువంటి ఈ సౌలు గారు పతనానికి గురయ్యారు. ఆయన ఆరంభం ఎంతో బాగుంది పిల్లరా, ఆయన ఆరంభం ఎంతో బాగుంది. కానీ అంతము వచ్చేటప్పటికి ఏం చేశాడు అంటే ఆ ఆరంభంలో ఉన్నటువంటి ఆ దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తిని బొత్తిగా కోల్పోయాడు పిల్లరా, బొత్తిగా కోల్పోయాడు. మొదటిగా ఉన్నటువంటి ఈయన ఎంత బాగున్నాడు, ఒక యవ్వనుగా ఉన్నప్పుడు ఎంత బాగున్నాడు కదా. ఈ యవ్వనులంతా కూడా మనమందరం కూడా చూడవలసింది ఎవరినంటే పిల్లరా, ఈ సౌలు యొక్క సుగుణాలను చూడండి పిల్లరా. మొదటి ఆరంభంలో ఉన్నటువంటి ఈ సుగుణాలను చూసి ముందుకు వెళ్ళండి. పతనం అయిపోవడానికి ఉన్నటువంటి ఈ మూడు వద్దు. ఆరంభంలో ఎంత బాగున్నాడో అలాంటి వారిగా ఉండండి. అలాంటి వారిగా ఉంటే, అలాంటి వారిగానే జీవిస్తే దేవునికి మరింత దగ్గర అవుతాం పిల్లరా, మరింత దగ్గర అవుతాం. ఇలా సౌలు గారిలాగా పతనానికి వెళ్ళపోకుండా దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే ఆ సౌలు రాజుగా నిలబెట్టాడు, అంటే అత్యున్నత స్థాయిలో నిలబెట్టాడు. ఈ రోజు నువ్వు నేను కూడా ఆయన యందు భయమును భక్తిని కలిగి ఉంటే పిల్లరా, నిన్ను కూడా అతి పెద్ద శిఖరాల మీద, అంటే ఆ పరలోకములో కూర్చోబెట్టడానికి దేవుడు అసలు వెనకాడు పిల్లరా, వెనకాడు.